రామయ్య అనే రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతనికి ఉన్న భూమిని ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. భూమిని తల్లిలా గౌరవిస్తూ, ప్రతి పంటను శ్రద్ధగా పెంచేవాడు. రామయ్య రసాయన ఎరువుల కంటే సహజ ఎరువులనే ఎక్కువగా ఉపయోగించేవాడు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడేవాడు. పంటలకు అవసరమైనంత నీరు, సరైన సమయంలో ఇవ్వడం అతని అలవాటు. అందుకే అతని పొలాలు ఎప్పుడూ పచ్చగా, సస్యశ్యామలంగా ఉండేవి. ఒక సంవత్సరం తీవ్ర వర్షాభావం వచ్చింది. చాలామంది రైతులు నష్టపోయారు. కానీ రామయ్య ముందుగానే వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం వల్ల తన పంటలను కాపాడగలిగాడు. తనకు వచ్చిన దిగుబడిలో కొంత భాగాన్ని అవసరంలో ఉన్న ఇతర రైతులకు సహాయం కోసం ఇచ్చాడు. గ్రామ ప్రజలు రామయ్యను ఎంతో గౌరవించేవారు. లాభం కంటే మానవత్వమే ముఖ్యం అనే మాటను తన జీవితంలో ఆచరించాడు రామయ్య. అతని నిజాయితీ, కష్టపడే స్వభావం వల్ల అతను నిజమైన ఆదర్శ రైతుగా నిలిచాడు. నీతి, కష్టం, నిజాయితీ, ప్రకృతి పట్ల గౌరవం ఉంటే విజయం తప్పక లభిస్తుంది.